మీరు ఆమీర్కోట్ పెదరాణి అమ్మగారినైతే బయట కలిశారు. ఇక వీరు నా సతీమణి రాణి రాజేశ్వరి. ఇకపోతే వీరు స్వర్గీయ లక్షరాజు గారి భార్య రాకుమారి స్వర్ణలేఖ. మేము ఆమీర్కోట్లో వితంతువులను కూడా గౌరవించాలనుకుంటున్నాము. వారి హక్కులు ఇస్తాం. అందుకనే ఈరోజు ఆ పని మా ఇంటి నుండే మొదలెడుతున్నాం. నేటి ప్రథమ బహుమతి రాకుమారి స్వర్ణలేఖ గారిస్తారు. ఇక మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా ఆగలేము. ఇలా లక్షరాజ్ భార్యను అనిపించుకోవడం నాలో నిత్యం మెదిలే లక్ష్మణ్ జ్ఞాపకాలకి అవమానం. మాకు వైధవ్యం వచ్చింది లక్షరాజ్ మరణంతో కాదు, లక్ష్మణ్ మరణం వల్ల. ఇదిగో ఆగండి. ప్రణామాలండి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? బహుమతి ప్రదానం జరుగుతుంది. మీరు స్టేజ్ వెనక వైపు నిలబడండి. వెళ్ళండి, మీ పేరు పిలుస్తారు. అలాగే వెళ్ళండి. దయచేయండి అమ్మా. ఈ చిన్ని నారీ నికేతనం సమర్పిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు మా పట్ల చూపిన ఈ అభిమానానికి ఈ సంస్థ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. అందరికంటే ముందుగా మేము స్వాగతం పలుకుతున్నాము మాన్యుల గృహమంత్రి గారికి. ఇప్పుడు స్వాగతిస్తున్నాం మన పెదరాణి అమ్మగారిని. ఇప్పుడు స్వాగతం పలుకుతున్నాం మన ఆమీర్కోట్ మహారాజు శ్రీ నాగా గారికి. అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్రా. అయ్యో పోనీలే వెళ్ళనివ్వు. తను లేకపోతేనే మన ఇద్దరికి బహుమతి వస్తుంది. అయ్యో అవును, నేను ఇది ఆలోచించనే లేదు. వెళ్ళనివ్వు. ఇప్పుడు మేము రాకుమారి స్వర్ణలేఖ గారిని మేము నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన సుప్రియకి 300 రూపాయలు బహుమతిని ప్రదానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా, చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా, కలజారిన ఈ కను పాపలకి నలువైపుల నలుపేనా, ఏమో మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా. తుంచిన పూలను తెచ్చి అతికించలేను గాని, చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకొని
ఏంటి ఆగండి. ఏండి మీ రుమాలు నీలో ఇంకా మిగిలుందమ్మా అందామని ఉన్న అవకాశం ఉందా నిందించలే చేతిలో నుండి జారిపోయింది తిరిగి రాదు. దాన్ని తిరిగి పొందాలనుకోవడంలో అర్థం లేదు. మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా మూగబోయిన జీవితం మళ్ళీ పలికేనా. రాకుమారి స్వర్ణలేఖ గారిని అలాగే విజేత సుప్రియని ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బహుమతి తీసుకునేవారు రావట్లేదు, ఇచ్చేవారు రావట్లేదు. ఒకవేళ మొదటి విజేత లేకపోతే ఇంకెవరికైనా బహుమతి ఇవ్వండి. క్షమించండి. స్వర్ణ, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? లోపలికి పద పద. తన గొంతెందుకో ఎక్కడో విన్నట్టు కనిపిస్తోంది. తన మాటల్లోని బాధ నా మనసుకి తెలిసిపోతుందేంటి? లక్ష్మణ్, నేను ఆ స్టేజ్ మీదకి వెళ్ళలేను. అక్కడ నాగా పెదరాణి అమ్మ ఉన్నారు. నేను ఈ బహుమతి తీసుకోలేను. మనం ఏడవటం మంచిది కాదు. పదండి పదండి. సుప్రియ వేదికపైకి రాలేదు కాబట్టి ఈ బహుమతిని మా ఇతర విజేతలు రేవతి మరియు ప్రమీలకు ఇవ్వడం జరుగుతుంది. వారు వేదికపైకి వచ్చి ఈ బహుమతిని మాన్యులు మంత్రి గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజా బాజా, మనం సమయానికి వచ్చేసాం. జీవన్ వెళ్ళు. శుభదినాన నేను మాట్లాడాలనుకుంటున్నాను. జీవన్, కిందకి దిగు నాన్న, దిగు. అమ్మా, నన్ను మాట్లాడనివ్వండి. నా మాటలు విన్నాక మీరు నాన్నగారు నన్ను చూసి గర్వపడతారు. అలాగే నాన్నగారు తమ చేతులతో నాకు గులాబ్ జామున్ తినిపిస్తారు. అయ్యో, మాట్లాడినివ్వండి, మరేం పర్వాలేదు. ఈ పిల్లలే కదా మన దేశానికి భవిష్యత్తు. చెప్పు. ఇంతటి పవిత్రమైన రోజున ఆమిర్ కోట్కి చెందిన రాజపరివారము అలాగే మహారాజు నాగా గారు ఆమిర్ కోట్లో కొత్త నియమాలని ప్రవేశపెట్టబోతున్నారు.
ఆమీర్ కోట్లో నేటి నుండి పెద్ద చిన్న మధ్య తేడాకి అలాగే భేద భావాలకి ముగింపు పలుకుతున్నాం. ఈ రోజు నుండి మహారాజా నాగా గారు రోడ్డు మీద పళ్ళమ్ముకునేవాడు, ఈ ఇద్దరూ సమానమే. మహిళల వికాసం కోసం మహారాజా నాగా గారు ఈ నారీ నికేతనానికి 50,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఈ నాగాకి కాలం మూడినట్టుంది. నేటి నుండి మహల్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు 30% పెంచడం జరుగుతుంది. ఆమీర్ కోట్లో చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం జరుగుతుంది. వయోజన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి శ్రీకారంగా మహారాజు గారు తమ పేరు నమోదు చేసుకుంటారు. జీవన్ ఏదైతే ఇందులో అదే రాసింది. ఇంకా ముందు కూడా చూడండి ఏమేం రాశారో వాళ్ళు. ఇదంతా జీవన్ కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆహా నాగా గారు భలే! మీలాంటి ఉదారులు, సత్యప్రియులు, వినమ్రమైన వ్యక్తిని నేను నా జీవితంలోనే చూడలేదు. ఎవరండి పేదల కోసం ఇన్ని మహత్తరమైన పనులు చేస్తారు? ఇంతమంది ముందు బాహాటంగా నేను చదువుకోలేదని ఎవరు చెప్పగలరు? వయోజన విద్యా కేంద్రంలో పేరు నమోదు చేసుకుని మిగిలిన ప్రజలకు కూడా మీరు మార్గదర్శకులుగా నిలుస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఈ నారీ నికేతనానికి 50,000 రూపాయలు ఇచ్చారు. నిజంగా నమ్మశక్యం కావడం లేదు. మాకే నమ్మశక్యంగా లేదు. మీరు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా. పార్టీలో టిక్కెట్ కోసం చేసే తప్పుడు వాగ్దానంలా కాకూడదు నాగా గారు. అలా ఎన్నటికీ కాదు. ఈ వాగ్దానాలన్నీ ఈ రోజే పూర్తవుతాయి. చాలా సంతోషం. ఇవాళ నాన్నగారు తమ చేతులతో నాకు గులాబ్ జామున్ తినిపిస్తారు. నాన్నగారు మాకు అసలే ఆ చెవి నొప్పిగా ఉంది. మీరు ఆ చెవినే పట్టుకున్నారు. నాన్నగారు మా చెవి వదిలిపెట్టండి, లేంటే మాకు ఏమీ వినపడదు. మంచిదేగా నాన్నగారు, మేమే మీ దగ్గర దొంగతనం చేశాం, కానీ అది మా పొరపాటు కానే కాదు. ఇక ఆ ఉపన్యాసం రాజా అన్నయ్య. ఒకవేళ రాజాకి ఇంత రాజనీతి తెలుసుంటే ఎంతో బాగుండేది. మాకు తెలుసు ఇదంతా నువ్వే చేశావని. మేము అబద్ధం చెప్పట్లేదు. సమోసాల మీద ఒట్టు. అది పెద్దరాణి అమ్మే రాజా అన్నయ్యకి అనుమతి ఇచ్చారట. అరే, మేం వారికి ఏ అనుమతి ఇవ్వలేదే. అదేంటంటే నా ఎర్రజోళ్ళు మా నాన్నగారు స్టడీ రూమ్లో అల్మరా కిందుండిపోయాయి. మీకు బాగా తెలుసు కదా పెద్దరాణి అమ్మ. నాన్నగారి అనుమతి లేకుండా ఆ గదిలోకి ఎలా వెళ్ళగలను చెప్పండి? అబ్బబ్బా, మేం మీకు అనుమతి ఇస్తున్నాం, వెళ్ళండి. మీరు రాజా అన్నయ్యకి ఏదో పర్మిషన్ ఇచ్చారంట కదా. అతను మా నాన్నగారు స్టడీ రూమ్లోకి వెళ్ళి ఆ అల్మారా నుండి ఎర్ర రంగు. మేమే వారికి చెప్పానులే. అంటే దాని అర్థం జీవన్ మా దగ్గరికి ఎర్ర ఫైల్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు మేం రాజా ఎర్ర బూట్ల గురించి అనుకుని సరే తీసుకో అన్నాం. ఈ తప్పు చేసింది మేమే. క్షమించండి, మీ అనుమతి లేకుండా రాజాని మీ గదిలోకి పంపించాం. కానీ అప్పుడప్పుడు పని జరగడానికి ముందు ఆ పని చెడుగా మారడం కూడా మంచిదేగా. పాలు విరిగిన తర్వాతే కదా పనీర్ చేసేది. అంటే మీరే చూశారుగా మంత్రి గారు ఎంత సంతోషించారో. మీకు తప్పకుండా టికెట్ ఇస్తారు. గెలిచారంటే
మీకు మంత్రి పదవి కూడా ఇస్తారేమో. అదంతా సరే, మీకు ముందే తెలిసినప్పుడు మాకప్పుడే ఎందుకు చెప్పలేదు? మేము అనవసరంగా ఈ పసివాడి మీదే చేయి చేసుకున్నాం. జీవన్, మాకు అసలు ఏం జరిగిందో చెప్పండి. మీ నాన్నగారి గదిలో ఏం జరిగింది చెప్పండి. మాకప్పుడే అనుమానం వచ్చింది జరిగిందంతా ఆ చిట్టెలుక చేసిన పనేనని. ఇంకా దాని గొంతు నులిమేయక తప్పేటట్లేదు. రాజాబాజు ఎందుకలా నన్ను కోపంగా చూస్తున్నావు? ఇక నన్ను వెళ్ళనివ్వు. నానమ్మకి తెలిసిపోయిందంటే జ్వరంతో తిరుగుతున్నానని అప్పుడు నాతో 2 సార్లు కషాయం తాగిస్తుంది. సర్లే, చిట్టెలుక నువ్వు చిన్నదానివైనా బుద్ధి మాత్రం పెద్దది. రాణి గాయత్రి అని పేరు మాత్రమే కాదు, గుణాలు కూడా పుణికిపుచ్చుకున్నావు. ఏంటి మీరనేది? మరీ అమాయకురాల్లా నటించకు. నీ అమాయకత్వం చూసి ముద్దొచ్చావనుకో, నీ గొంతు నిలిమి పారేస్తాం. మాకు బాగా తెలుసు ఈరోజు జరిగిందంతా నీ బుర్ర వల్లే జరిగిందని. నీలాంటి చిట్టెలుక బోన్లో చిక్కకుండా వెన్న దొంగిలించిందంటే ఒప్పుకోక తప్పదు. మేము ఓడిపోయాం, నువ్వే గెలిచావు. అందుకే మేము షరతులు పూర్తి చేస్తాం. జీవన్ రాజాని క్షమించమని అడుగుతాడు. సారీ రాజా అన్నయ్య. ఇక మేము పనివాళ్ల జీతాలు పెంచేస్తాం. కానీ నాకు తెలుసు తిరకాసు ఉంటుందని. నువ్వు మమ్మల్ని, మహారాజ్ నాగా గారిని అందరి ముందు నీ తెలివితేటలతో అవమానించావు కదా, అందుకే నిన్ను శిక్షిస్తాం. పెదరాణి అమ్మ, మీకు తెలుసా రాణి వాళ్ళ ఇంట్లో అందరూ మంచి వాళ్ళే. వాళ్ళు రాణి బాగా చదువుకోవాలనుకుంటున్నారు, కానీ రాణి ఇంట్లో ఏవో ఇబ్బందుల వల్ల ఇక్కడ పనిచేస్తుంది. ఏమిటా ఇబ్బంది? అదేంటో తెలీదు, కానీ రాణి మాత్రం వెంటనే చాలా డబ్బు సంపాదించాలనుకుంటోంది. ఏం కంగారొద్దు, అంత పెద్ద శిక్ష కాదు, చిన్న శిక్షే విధిస్తాం. అదేంటంటే నీ జీతం నీకు లభించదు. మీరు మోసం చేస్తున్నారు. నేను పందాలన్నిట్లో గెలిచాను కదా. పందాలు గెలిచావులే, కానీ అన్ని పందాలు కాదు. ఇదే మేం వేసే చివరి పందెం. మేం పెంచిన జీతం దక్కితే నీకైనా దక్కాలి, లేక వాళ్ళకి. అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చెప్పు, నీ జీతాన్ని త్యాగం చేస్తావా, వాళ్ళ జీతం త్యాగం చేస్తావా? ఆలోచించి చూసుకో. పెదరాణి అమ్మ, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? తను ప్రతి పందెంలో గెలిచింది, ఇది అన్యాయం పెదరాణి అమ్మ. తప్పొప్పుల్ని మేం నీ నుండి తెలుసుకోవాల్సిన అవసరం లేదు రాజా. నువ్వు మాకు నేర్పిస్తావా? నీకు ఎన్ని అంకెలు తెలుసో దానికి 100 జోడిస్తే అది మా వయస్సు. అర్థమైందా?
మా నుండి ఏ విషయం దాగదు. మాకు తెలుసు ఎలా నువ్వు జీవన్ని పిచ్చివాణ్ణి చేసి నిండు సభలో నాగా మహారాజు గారిని అవమానించేలా చేశావు. చెప్పు, ఏం నిర్ణయించుకున్నావు? న్యాయం కావాలి, ధర్మం కావాలి. సరే అయితే, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నిజం బయటికొస్తే పూర్తి నిజం బయటికొస్తుంది.